మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గడప గడపకు వెళుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారని అన్నారు అందెల శ్రీరాములు యాదవ్. మహేశ్వరం నియోజకవర్గానికి సబితా ఇంద్రారెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. పదే పదే పార్టీలు మారి స్వలాభం చూసుకునే వ్యక్తిని తాను కానని, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తినని అన్నారు. ఎన్నికల్లో మహేశ్వరం గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మహేశ్వరంలో ప్రస్తుతం ఉన్న ప్రజలు కూడా ఇక్కడ అందెల శ్రీరాములు యాదవ్ దాదాపు ప్రచారంలో కొనసాగిస్తున్నారు. మరి ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులతో పాటు అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ దాదాపు గ్రామ గ్రామాల ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్ గారు ఉన్నారు. ఎలా సాగుతుందని ప్రచారం, మరి ఎలాంటి స్పందన వస్తుంది గ్రామ గ్రామాన, బీజేపీని ఎలా ఆదరిస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా అందెల శ్రీరాములు గారికి స్పందన ఎలా వస్తుంది? దాదాపు మొత్తంగా మీ పార్లమెంటరీ చేవెళ్ల పార్లమెంటరీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా సాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ట చాలా మంచి మార్పులు కొనసాగుతా ఉన్నాయి. మొన్న బీసీ మీటింగ్ అని చెప్పేసి, మొన్న ఎస్టీ మీటింగ్, ఎస్సీ మీటింగ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని, మన తెలంగాణ మీద దృష్టి పెట్టడం జరిగింది. 100% మన ఇక్కడ మహేశ్వరం గడ్డ పైన బీజేపీ జెండా ఎగిరేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటే ఒక్కొక్కరికి దళిత బంధు రాలేదని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పేసి, 3 ఎకరాల భూమి ఇస్తాంటని చెప్పేసి ఇవ్వకపోవడము, దళితుడిని సీఎం చేస్తాంటని చెప్పేసి చేయకపోవడము, ప్రతి అంశం మీద అందరూ కేసీఆర్ మీద పగబట్టినట్టుగా ఉన్నారు. ప్రతి పల్లెలలో, ప్రతి పట్టణాలలో, ప్రతి గల్లీలలో చూసినట్లయితే చాలా ఎత్తున, పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీరాములన్నని గెలిపించాలనే లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి యువకులు చూస్తూ ఉన్నాం. ఏ విలేజ్ చూస్తూ ఉంటే, ప్రతి విలేజ్కి వెళ్తూ ఉంటే, ప్రతి తండాకి వెళ్తూ ఉంటే ఎటు తిరిగినా బీజేపీ 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 అంటూ ఉన్నారు. ఇంతకుముందు గత సంవత్సరం 10 సంవత్సరాల నుంచి సబితా ఇంద్రారెడ్డికి మినిస్టర్గా ఇవ్వడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి హోంశాఖ మంత్రి చేయడం జరిగింది. అప్పుడు హోంశాఖ మంత్రి చేసి కనీసం ఒక హోంగార్డు జాబ్ గిట్ట ఇప్పియని పరిస్థితి మనం దాఖలాలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మన దగ్గర విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రి ఉండి గిట్ట మన యువకుల గిట్ట కనీసం ఇలాంటి అక్కడ చూసినట్లయితే యువకులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గిట్ట ఒక టీచర్ జాబ్ కానీ, ఒక ట్రైనింగ్ సెంటర్ కానీ ఏదాంటి ఏమి పెట్టకుండా ఎవరిని ఆదుకోలేదంటని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాము, ఈమె సబితా ఇంద్రారెడ్డికి 10 సార్లు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిస్టర్ చేసి మా విలేజ్లలో ఏమి చేయలేదు. అసలు మేము చెప్పడం కాదు, జనాలే చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి, ఆయన రంగారెడ్డి జిల్లా మొత్తం తిరిగేసి మళ్ళీ మహేశ్వరానికి వచ్చిండు. ఇక్కడ వచ్చి వలస పక్షులాగా వచ్చి ఏదో తిరుగుతూ ఉండు, కానీ ఆయనకి ఏం అర్థం కావడం లేదు. ఇక్కడ అర్థం కావడము, ఇక్కడ పరిచయాలు లేవు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా డబ్బు లేదని ఇచ్చా కానీ వాళ్ళే జనాలకు దగ్గరికి పోవడం కాదు, వాళ్ళే తిట్టుకొని వాళ్ళే గుంజుకొని తినే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి 3 తారీఖు కేవలము 30 తారీఖు దాకానే ఇక్కడ ఉంటాడు, ఆ తర్వాత ఇక్కడ ఉండడంట అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచన గిట్ట ఎవరికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు సబితా ఇంద్రారెడ్డిని గెలిపించారు, ఆమె పార్టీ చేంజ్ కావడం జరిగింది. అట్లా చూసినట్లయితే రాష్ట్రంలో చాలా మందిని కాంగ్రెస్ నుంచి గెలిపించడం జరిగింది. ఆ గెలిపించినటువంటి మొత్తము ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్ముడు పోతూనే ఉన్నారు. కేసీఆర్ ఏమో కొంటా ఉన్నాడు ఎమ్మెల్యేలని, వీళ్ళేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతా ఉన్నారు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొనడం అనే అంశం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. అంటే ఈసారి కాంగ్రెస్ లో గెలిచినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళే 100% చెప్తా ఉన్నాము. అలా ఎంపీ చెప్తా ఉన్నాడు, మా దగ్గర 50 సీట్లు వచ్చినా 60 సీట్లు వచ్చినా ఎవ్వరు ఉండరని ఆయన, మాకు ఎక్కువ మెజారిటీ కావాలంటే అని చెప్పేసి అంటా ఉన్నాడు. వాళ్ళకు 50 సీట్లు వచ్చినా కానీ 60 సీట్లు వచ్చినా కానీ వాళ్ళ దాంట్లో ఒకటి దిక్కుండడు. ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోతారు, వాళ్ళు కొంటా ఉంటారు. అదే మా రాజా సింగ్ ఒక్కడే గెలిచిండు, మళ్ళీ 3 అయ్యారు. కానీ ఆ గెలిచిన ఆయన మాత్రం ఎన్నడిగిట పార్టీ చేంజ్ కాలేదు. మా మండల్లో చూసినట్టయితే 9 మంది బీజేపీ సర్పంచులు గెలిచారు, 5 మంది ఎంపీటీసీలు గెలిచారు, ఒక్కరిగిట పార్టీ మారలేదు. అలాగే చూసినట్టయితే కందుకూరు మండల్లో చూసినట్టయితే, మహేశ్వర్ మండల్ చూసినట్టయితే మీర్పేట కానీ, బడంగపేట కానీ, సరూర్ నగర్ కానీ, ఆర్కేపురం కానీ ఎవరిగిట పార్టీ మారలేదంట అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మొత్తానికి అందెల శ్రీరాములకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా దాదాపు ఒక మద్దతు అనేది పెద్ద మొత్తంలో ఉంది. ఏ గ్రామాన్ని చూసినా కూడా స్వచ్ఛందంగా జనాలు కదిలి వస్తున్నారు. ఈసారి స్థానికుడు, అందులోనూ ఒక బహుజన బిడ్డ ఖచ్చితంగా గెలిపించుకునే తీరుతామన్నట్టు దాదాపు వారంతా కూడా గెలుపు ధీమా ఇప్పుడే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మహేశ్వరంలో ఉన్నటువంటి పరిస్థితి.